అందరికీ నమస్కారములు, అభినందనలు, సుస్వాగతాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆ భగవంతుని అనుగ్రహాలు. ఈరోజంతా శుభదినము. మన హైదరాబాద్లో రవీంద్ర భారతిలో అందరి హృదయాలు ఏకతాటిపై ఒక్కటై వచ్చి మరి గాంధీ గారి యొక్క ఆశయాలను, మేడం రండి, గాంధీ గారి యొక్క ఆశయాలను మనమందరం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఓ మంచి కార్యక్రమం చేయాలని రాజేందర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా వచ్చి మాట్లాడినప్పుడు చాలా తర్జన భర్జనలు చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణంలో ప్రపంచంలో అశాంతి ఏర్పడింది కాబట్టి, శాంతి కావాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి, మరి గాంధీజీ మనకు అందించినటువంటి నాన్ వైలెన్స్ అనే ఆయుధాన్ని చర్చలో పెట్టి ఈ చర్చ ద్వారా అందరికీ మహోన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వేదాల్లో భాగంగా అందించాలనే ఒక సదుద్దేశంతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దాంట్లో భాగంగా సుమారు 10 లక్షల మంది సందర్శకుల్ని మరి అక్టోబర్లో చేయబోయే 4 రోజుల కార్యక్రమంలో వచ్చేటట్టుగా మనం కార్యక్రమాన్ని చేపట్టాలి. అంతేకాకుండా మనందరి ఇళ్లలో కూడా గాంధీజీ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి. వాటిని ఆ రోజు తీసుకొచ్చి ప్రదర్శన చేయాలి. మరి ఇవన్నీ ఏది చేయాలన్నా కూడా అనేక కష్టాలు, ఇబ్బందులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే చిరునవ్వుతో, ప్రేమతో, అనురాగంతో అందరం కలిసికట్టుగా ఒక అడుగు ముందుకేస్తే ఆ భగవంతుడి ఆయురారోగ్య ఐశ్వర్య అనుగ్రహాలు తప్పకుండా అందుతాయని నేను భావించి మీ అందరి తరపున ఈ ప్రోగ్రాంకి వారేదో పేరైతే పెట్టారు కానీ ఆ పేర్లన్నీ కాదు, నన్ను చైర్మన్ అంటున్నారు కానీ మీరు అందరూ చైర్మన్సే. ఇక్కడికి ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గాంధేయవాదుల్ని సత్కరించుకొని ఆ సత్కారంలో భాగంగా కొన్ని కమిటీస్ ఏర్పాటు చేసి మరి 1,00,000 విగ్రహాలు తీసుకురావడం కానీ, లేకపోతే ప్రదర్శించడం కానీ, 10 లక్షల మంది సందర్శకుల్ని తీసుకురావడం కానీ, ఇలాంటి చిన్న సంస్థ ఇది. కానీ పెద్ద ఆశయం, మంచి సాధన, నిరంతరమైన కృషి చేయగలిగిన సత్తా కలిగినటువంటి మీలాంటి వాళ్ళందరినీ ఎన్నుకున్నారు కాబట్టి విజయం తప్పకుండా పొందుతామని నేను ఆశిస్తున్నాను. మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు జరగబోయే కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ప్రతి నిమిషం కూడా మనం ఆనందాన్ని అనుభవిస్తూ, ఆనందాన్ని అందరికీ పంచుతూ, ప్రేమ అనురాగాలతోటి మరి మనం ఖచ్చితంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేస్తాం. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు గాంధీ అవసరం ఎంత ఉంది అనేది మొన్న రేవంత్ రెడ్డి గారు ఏది ఉన్నా లేకపోయినా నేను విద్యను అందిస్తానని చెప్పారు. నిన్న మోడీ గారు అక్కడ అన్ని పక్కన పెట్టి గాంధేయవాదాన్ని తీసుకున్నారు. అందరం కూడా స్వదేశీ పిలిపించారు. స్వదేశీ పిలుపు అంటే గాంధీ గారి పిలిపే. ప్రతి వాళ్ళు కూడా మనం భారతదేశంలో తయారు చేసినటువంటి వస్తువులు మాత్రమే వాడాలని, లేదా మనమే నైపుణ్యత పెంచాలి, ఇలా చెప్పుకుంటూ పోయే చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం లోపల మాట్లాడుకున్నాము. ఈరోజంతా ప్రతి ఒక్కరూ దయ ఉంచి మీ హృదయాలని, అంతరంగాల్ని చిరునవ్వులతోటి, ప్రేమతోటి వాళ్ళందరూ పెద్దలు చెప్పేవన్నీ ఆలకిచ్చి తెలుసుకొని మీ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసుకొని పెద్దవారు రాజేందర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఈయన ప్రభాకర్ రావు గారు, వీళ్ళ ముగ్గురు సారథ్యంలో
మరి ఎన్నో కార్యక్రమాలు, ఊహించలేనటువంటి కార్యక్రమాలు, ఇంటర్నేషనల్ కమిటీ కూడా ఏర్పాటు చేశాము. నార్త్ కరోలినాలో ఒక అబ్బాయిని యువ నాయకుడిగా అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా పోర్బందర్కి వెళ్ళి అక్కడ పోస్టర్ రిలీజ్, శాంతినికేతన్లో పోస్టర్ రిలీజ్, గాంధీ గారు ఇక్కడ వారదాలో అలా సబర్మతి ఆశ్రమంలో దానికి చాలామంది సహకరిస్తూ ముందుకు వస్తున్నారు. చాలా కష్టమైన పనే కానీ మీ అందరికీ ఇష్టమైన పని కాబట్టి ప్రేమానురాగాలతో మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేస్తాం. చాలామంది నా గురించి తెలిసిన తర్వాత ఇట్లా ఈ కార్యక్రమం చేపట్టామని నాకే ఫోన్ చేసి ఎన్నో విమర్శలు చేస్తున్నారు, నాతోటే మాట్లాడుతున్నారు, నేరుగానే చెప్తున్నారు మీ గురించి విన్నాం కానీ ఇట్లాంటి కార్యక్రమంలో మీరు ఎందుకు వచ్చారని. నేను ఒకటే చెప్పాను, నేను నా జీవితంలో చాలా తప్పులు చేశాను, ఆ తప్పులు సరిదిద్దుకోవాలంటే నేను నా తప్పులు తెలుసుకోవాలి, తెలుసుకున్న తప్పుల్ని మరోసారి చేయకుండా ఉండాలి. అంతేకాకుండా ఎవరన్నా ఇతరులు తప్పులు చేస్తే వాళ్ళని క్షమించగలగాలి. ఇక్కడికే కొంతమందిని మేము సత్కరించడానికి పిలిచిన వాళ్ళల్లో వాళ్ళు కూడా ఇదే అడిగారు, నేను గాంధీవాదిని కాదు కదండి, నన్ను ఎందుకు పిలుస్తున్నారని. ఈ రోజు నుంచి గాంధీవాది అవ్వాలి మీరు, అందుకే మీకు ఈ సత్కారం. మీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అవన్నీ మనం లోపల చర్చించుకుందాము. మన మ్యూజిక్ డైరెక్టర్ గారు వచ్చారు, రావాలి ఆయన, లక్ష్మణ్ సాయి గారు. ఇలా ఒకరేంటి అన్ని రంగాల వాళ్ళు వస్తున్నారు ఈరోజు, మనల్ని అందరినీ ఆనందపరుస్తారు. గాంధీజీ గారి కన్న కలలు నిజం అవబోతున్నాయి. నేను రాసిన ఒక పాటలో ఒక చరణం చెప్పి ముగిస్తాను. మహనీయులు ప్రాణాలను సహితం త్యాగం చేసిన వారు కదే. ఆ మహనీయులందరూ ప్రాణత్యాగాలు చేస్తే పొందిన స్వాతంత్ర ఫలం మనకందకపోవుట ఏమిటదే. వారైతే చక్కగా పాడగలుగుతారు, నేను పాడలేను కానీ రాశాను. నేను చెప్పేది ఒకటే, తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వచ్చారు. ఆ నల్ల దొరలకి వాళ్ళతో మనం అహింసతో పోరాడాల్సిందే. కరప్షన్లో భాగంగా వాళ్ళని పట్టుకొని లోపలేస్తే కూడా మార్పులు రాలేదు. కాబట్టి హృదయాల్లో మార్పు రావాలంటే ప్రేమానురాగాలతో గాంధీజీ గారు చెప్పినటువంటి ఆశయాలు, ముందు మీకు ఆశయం ఉండాలి, ఆలోచనలు ఆశయాన్ని స్థిరంగా నిర్ణయించుకున్న తర్వాత ముందుకెళ్ళాలి. మీరందరూ కంకణం కట్టుకొని ప్రతి సెకను ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఆనందాన్ని అనుభవిస్తూ అందరికీ ఆనందాన్ని పంచుతూ ఈ కార్యక్రమాలను చేపడతారని ఆశిస్తూ